హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ర్యాపిడో గురించి చెప్తా. ర్యాపిడోలో అంతకుముందు రేట్ కార్డ్ చాలా బాగుండే, ఇప్పుడు మాత్రం మరీ ఘోరంగా ఉంది. అందుకే నేను ర్యాపిడో కొట్టడం మానేసిన. ఫస్ట్ ఒకసారి రేట్ కార్డ్ వేద్దాం, అంతకుముందు దానికి దీనికి డిఫరెన్స్. రేట్ కార్డ్ 0 to 8K. అంతకుముందుకు 0 to 6K వరకు మినిమం 10 రూపీస్ ఉంటాయి. ఇప్పుడు 8.2కి తగ్గించాను. 8 to 100కి 11.2. ఇది సేమే ఉంది. ఇందులో ఇంకొకటి ఏంటి చేంజ్ చేసిందంటే వెయిట్ ఛార్జెస్. అంతకుముందు 3 మినిట్స్ తర్వాత ఉంటే మనకు 0.50 పైసా ఇచ్చేది. ఇప్పుడు 3 మినిట్స్ పర్ మినిట్కి 1 రూపీ ఇస్తుంది. ఓకే, అదొకటి. సేమ్ క్యాన్సిలేషన్ ఫేరు, లాంగ్ ట్రిప్ ఫేరు అంత కరెక్ట్ ఉంది. నైట్ ఫేర్ కూడా అంత కరెక్టే ఉంది. పార్సల్లో వస్తే పార్సల్ కూడా చాలా తగ్గించాడు. వాడు కమిషన్ కట్ చేసుకుంటాడు, కాకపోతే డే మొత్తంలో ఒక 9 రూపీస్ అయితే కట్ చేసుకుంటాడు. బైక్ బూస్ట్ అయితే మరీ ఘోరం. బైక్ బూస్ట్ చేయందే బెటర్. బైక్ బూస్ట్ వస్తే చక్కగా క్యాన్సిల్ చేసుకోండి, యాక్సెప్ట్ చేయందే బెటర్. ఎందుకంటే కొట్టిన పైసలు కూడా పెట్రోల్కి వెళ్ళిపోతాయి. అందుకే నేను బంద్ చేసిన ర్యాపిడో. ఎర్నింగ్స్ ఒకసారి చూసుకుంటే ఆల్ ఆర్డర్స్లో అక్టోబర్లో 923 ఆర్డర్లు కొడితే 36,330 రూపాయలు వచ్చినాయి. అంతకుముందు ఇన్సెంటివ్ అనేది మంచిగా ఉండే. ఇందులో ఇన్సెంటివ్ అనేది యాడ్ కాలే. డైలీ ఇన్సెంటివ్, వీక్లీ ఇన్సెంటివ్ అనేది యాడ్ కాలే. అవి ఒక 12,000 దాకా వస్తుండే. 36,000 అంటే దగ్గర దగ్గర 46,000, 45,000 అన్ని ఖర్చులు పోను ఒక 40,000 మిగులుతుంది. ప్లస్ ఇంకా ఇందులో రీఛార్జ్ డైలీ 100 రూపీస్, డైలీ 150 రూపీస్ రీఛార్జ్ చేసుకోవాలి. అందుకే నేను ర్యాపిడో బంద్ చేసి షాడో ఫ్యాక్స్ ఓపెన్ చేసిన. జాయినింగ్ బోనస్ ఉందని ఓపెన్ చేసిన 1 month బ్యాక్. కాకపోతే ఇందులోనే చాలా ఆర్డర్స్ బాగున్నాయి. ఇందులో ఎలా అంటే ఇక క్యాష్ ఆన్ డెలివరీ పడుతుంది. మనం ఎంత చేసినామో అంత క్యాష్ ఆన్ డెలివరీ పడుతుంది, మనం తీసుకొచ్చే అమౌంట్. ప్లస్ అలాగే ఇందులో ఇప్పుడు ఒక 2 కిలోమీటర్స్ రైడ్ పడింది అనుకోండి, ఒక 40-45 అట్లా ఇస్తాడు. ఇప్పుడు ఎన్ని కిలోమీటర్లు పడండి, ఇప్పుడు 4 కిలోమీటర్లు పడితే దానికి ఒక 20 రూపీస్ ఎక్స్ట్రా, 60 రూపీస్. ఇందులో ఒక 20-15 రూపీస్ అయితే ఎక్స్ట్రా అయితే ఇస్తాడు ఇందులో. కాకపోతే ఇన్సెంటివ్ ఇందులో ఏం లేదు. అంతకుముందుకు ఇన్సెంటివ్ ఉండే, కాకపోతే అందరూ షాడో ఫ్యాక్స్ చేస్తారని ఇన్సెంటివ్ తగ్గించినట్లు నాకు తెలిసి. నా లాగిన్ టైమ్స్ వచ్చేసి నేను ఆఫ్టర్నూన్ 12కి లాగిన్ అవుతా. 12 నుంచి వెళ్ళి నైట్ 11 వరకు, 11 to 12 వరకు చేస్తా. డైలీ ఒక 1,500 బ్రో, అంటే నిమ్మలంగా వేసుకుంటా. 1,500, ఒక 200-250 పెట్రోల్ పోయినా ఒక 1,200 వరకు వెళ్తుంది బ్రో. ఇందులో చాలా ఉంటాయి షాడో ఫ్యాక్స్లో. మింత్రా ఆర్డర్స్ అని ఇదైతే 1 AM కి 39, అది 10 AM నుంచి 7 PM వరకు. 7 PM నుంచి 10 PM వరకు అయితే 44 రూపీస్, ఓన్లీ 1 km వరకే. తర్వాత మళ్ళీ కిలోమీటర్ 10 రూపీస్ ఇస్తాడు. ఇందులో కూడా డెక్కత్తాన్ సర్జు. వీటి గురించి కూడా క్లియర్గా వీడియో కావాలంటే కామెంట్ పెట్టండి. ఇందులో బైక్ ట్యాక్సీ కూడా ఉంటుంది. బైక్ ట్యాక్సీలో పర్ ఆర్డర్కి 70 రూపీస్ ఇస్తున్నాడు షాడో ఫ్యాక్స్లో. అది ర్యాపిడో నుంచి పడుతుంది, ఊబర్ నుంచి పడుతుంది, చాలా నుంచి పడుతుంది. ఇందులో మనం వేసిన అమౌంట్ కూడా డైలీ విత్డ్రా చేసుకోవచ్చు. 80% మాత్రమే విత్డ్రా చేసుకోవచ్చు, మొత్తం వేసుకోలేదు అమౌంట్. ఇలాంటి మరిన్ని వీడియో కోసం ఈ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి బ్రో. థ్యాంక్ యూ. ఓకే, టేక్ కేర్, బాయ్ బాయ్, సీ యూ, టాటా.